భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ అర్బన్ లీగల్ సెల్ తరఫున బండి సంజయ్ గారికి స్వాగతం చెప్దామని చెప్పి న్యాయవాదులందరం కూడా ఇక్కడ సమావేశమైనాము. ఈ సమావేశానికి సీనియర్ న్యాయవాదులు శ్రీనాథ్ గారు, ప్రదీప్ రంగారెడ్డి జిల్లా అర్బన్ లీగల్ సెల్ కన్వీనర్, మరి శ్రీనివాస్ మాజీ అధ్యక్షులు, చింతల కృష్ణ, రమేష్ రెడ్డి గారు, రజనీకర్ గారు, మరి మిగతా వాళ్ళందరూ కూడా స్వాగతం పలకడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బండి సంజయ్ గారికి రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఇక్కడ రంగారెడ్డి కోర్టు దగ్గరలో ఉన్నారు కాబట్టి అందరం కూడా మనము స్వాగతం చెప్తాము. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మొత్తం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఘన స్వాగతం చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ న్యాయవాదులను కూడా అందరం కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా న్యాయవాదులం అందరం కూడా ఈ యొక్క బండి సంజయ్ గారి పాదయాత్రకి మేము ఆయనకి ఈ పాలన ఏదైతే అరాచక పాలన జరుగుతుందో ఈ యొక్క టీఆర్ఎస్ పాలన కేసీఆర్కి చరమగీతం పాడేందుకు బండి సంజయ్ గారు వస్తున్నందుకు మా న్యాయవాదులు అందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీజేపీ కాదు, అందరం న్యాయవాదులు అందరం కూడా ఇక్కడ ఉన్నాము. దానికి ఈసారి ఖచ్చితంగా బీజేపీ పాలన రావాల్సిందే తెలంగాణలో. అందుకు మేము అందరం కూడా న్యాయవాదులము వారు వెంట ఉండి నడిచేందుకు ఇక్కడ సపోర్ట్గా వచ్చినాము. ధన్యవాదాలు. ప్రజా సంగమ యాత్ర 4వ విడత భాగంలో మన యొక్క భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ గారి నాయకత్వంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ పాలన నియంత్రిత నిరంకుశ పాలన అంతం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు బండి సంజయ్ గారు చేస్తున్న యాత్రకు తెలంగాణ వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా కోర్టు నందు న్యాయవాదులమంతా ఆయనకు మద్దతు పలుకుతూ మీ వెంట మేము ఉంటామని చెప్పి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి లోపలికి పంపించినా కూడా మా యొక్క న్యాయ విభాగం వారికి సపోర్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల పోరాటం కోసం చేస్తున్న యాత్రకు న్యాయవాదుల మద్దతు ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున మేము తెలియజేస్తున్నాము. ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే బండి సంజయ్ గారు చేపట్టారో ఆ సందర్భంగా ఇవాళ నాగోల్ డివిజన్లో ఏదైతే ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా మేము రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల మందరం ఆయనకు పూర్తి మద్దతు తెలుపుతూ ఆయనకు పూర్తి సహయోగం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం ఇక్కడ సమూహంగా చేరి ఇవాళ అతనికి పూర్తి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకు మద్దతు తెలుపుతానికి ఇక్కడ చేరినామని. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ కుమార్ గారు 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర భాగంలో ఈరోజు నాగోలుకి విచ్చేస్తున్న సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లాలో ఉన్న న్యాయవాదులందరూ పెద్ద ఎత్తున అతనికి మద్దతు తెలపడానికి ఇక్కడికి విచ్చేసినారు. అలాగే ఆయన గడప గడపకు మరియు ప్రజాక్షేమ బాగోగులు తెలుసుకోవడానికి ప్రజాయాత్రలో అనేక సమస్యలు అతని ముందు తెలియజేయడం జరుగుతుంది. ఆ సమస్యలన్నీ కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే అవన్నీ త్వరగా బేషరతుగా పరిష్కరిస్తూ ఈ కుటుంబ పాలనకి అంతం చమరగీతం పాడడానికి ప్రజాయాత్ర వారికి పాడుతుందని ఇప్పటికీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున అతనికి స్వాగతం పలకడానికి విచ్చేసినారు. కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది కూడా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున ఉదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ సంగ్రామ యాత్ర ఈ నెల 23 రేపటితో ముగుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున అనేక మంది న్యాయవాదులు మరి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పర్సన్స్ కూడా పాల్గొనాలని మేము కోరుతున్నాము. నేడు న్యాయవాదులకు మరియు అందరి మిత్రులకు ఇది మాకు శుభదినం. ఇది నేను సైతం అంటూ ఈ 4వ విడత బండి సంజయ్ గారు చేస్తున్న ఈ సంగ్రామ యాత్ర ప్రజా స్థానంలో ప్రజా హృదయంలో నేను సైతం ఉన్నానని ఒక నానుడి అదంటే హృదయధ్వనిని ప్రతి ఒక్కరి సంకల్పాన్ని అతను బయట పెడుతున్నారు. ఇంకోటి అంటే ఇది మా అందరిలో కూడా ఒక ఔన్నత్యాన్ని ఇంకా న్యాయవాదుల్లో ఒక గొప్పతనాన్ని మేము సైతం అన్నట్టు మేము కూడా బండి సంజయ్ ఎంబడి ఉండి ప్రతి ఒక్కరి జీవన విధానంలో జీవన శైలిలో తన యొక్క ఈ సంగ్రామ యాత్రని ఒక సంకల్ప బలంగా తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చారు. రేపు ప్రతి ఒక్క స్థానంలో కూడా మేము సైతం అందరం బండి సంజయ్ గారి ఎంబడి ఉన్నామని చెప్తూ న్యాయవాదుల అందరి తరఫున
రంగారెడ్డి బార్ అసోసియేషన్, హైకోర్టు అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఇవన్నీ అందరం కలిసి మేము బండి సంజయ్ గారి సైతం మేము ఉన్నామని చెప్తూ ఈరోజు ఈ యాత్ర దిగ్విజయంగా ఆయనకు కొనసాగాలని అఖండంగా ఆయనకు ఘన స్వాగతం చెప్పడానికి ఈరోజు అందరం ఇక్కడ వచ్చాం. గత 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజల పట్ల చాలా దౌర్జన్యకరంగా అరాచక పాలన కొనసాగిస్తుంది. మరి ఈ యొక్క అరాచక పాలన కారణమైన కేసీఆర్ కుటుంబాన్ని వెంటనే అధికారం నుంచి దించడానికని, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, కేసీఆర్ పాలన ఎంత దరిద్రంగా, ఎంత ప్రజల పట్ల అరాచకంగా వ్యవహరిస్తున్నారో కేవలం కుటుంబానికే పరిమితమైన ఈ తెరాస ప్రభుత్వాన్ని కూకటి వేలతో ప్రకటించడానికి గత 100 రోజులుగా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చేస్తున్న ఈ యొక్క ప్రజా యాత్రకు ప్రజల నుండి అమూల్యమైన స్పందన వస్తుంది. కాబట్టి కేసీఆర్ని దించడానికి 1400 మంది ఆత్మ బలిదానాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పనిచేసి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకుంటే కేవలం కుటుంబానికే పరిమితమైన పాలన, వందలాది కోట్ల రూపాయలు అనేక ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలని కుంభకోణాల రూపంలో చేసిన కేసీఆర్ కుటుంబాన్ని వెంటనే అధికారం నుంచి దించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే కల్వకుంట్ల కవిత గారు మద్యం కుంభకోణంలో కేవలం మహిళ అయ్యుండి జాగృతి అనే సంస్థ నడిపించుకుంటూ 100 కోట్ల రూపాయలు దొడ్డిదారిన పారించడానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర ఉన్నందుకు గాను ఖచ్చితంగా ఆమె జైలుకు పోవడం ఖాయం. ఈ యొక్క కేసీఆర్ యొక్క అరాచక పాలనని వెంటనే ప్రజలంతా స్పందించి కేసీఆర్ని అధికారం నుంచి దించేసి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజారంజకమైన పాలన అందించడానికి కృషి చేయాలని చెప్పేసి ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తూ బండి సంజయ్ గారి నాయకత్వాన్ని సమర్థించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీయుత గవర్నర్ మా బండి సంజయ్ కుమార్ గారు, కరీంనగర్ ఎంపీ గారు, రాష్ట్ర అధ్యక్షులు తలపెట్టినటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున మా నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో, రామారావు గారి ఆధ్వర్యంలో, మా చింతల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఏదైతే సంఘీభావం తెలపడానికి రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మేమందరము శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ సమావేశం అయ్యామని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.